నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో పర్టికులర్ గా హైదరాబాద్ లో హైడ్రాకి పక్షపాతం ఉందా? ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఒక న్యాయం, ఆ తర్వాత బాధితులైనటువంటి అమాయకులు బడుగు బలహీన వర్గాలకి ఇంకొక న్యాయం ఎందుకని చూపిస్తోంది హైడ్రా? ప్రధానంగా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. సో హైడ్రా అనే ఒక ప్రధానమైనటువంటి అస్త్రాన్ని తీసుకొచ్చారు, బెదిరించడానికి భయపెట్టడానికి అని వినిపించింది. ఆ తర్వాత ఎక్సెప్షన్స్ అనేవి కొంతమందికి ఇస్తున్నారు, అనుకూలమైన వారికి, తమకు అనుగుణంగా ఉన్న వారికి, బలహీనమైన వాళ్ళకి మాత్రం హైడ్రా అస్త్రం ప్రయోగిస్తున్నారు అనేది ఏం చూస్తున్నారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హైడ్రా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మదంలో పుట్టిన ఒక మానస పుత్రిక. ఈ హైడ్రాకు మతం తెలియదు, ఈ హైడ్రాకు కులం తెలియదు, ఈ హైడ్రాకు సంపన్న కుటుంబాలు తెలియవు, ఈ హైడ్రాకు పేదలనేది తెలియదు. ఈ హైడ్రా అనేది పూర్తిగా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. చెరువులను, కుంటలను, బఫర్ జోన్లను, నది పరివాహక ప్రాంతాన్ని కాపాడడమే హైడ్రా ఒక ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఎవరున్ననేది కాదు మేడం, ఇక్కడ వ్యవస్థ గురించి పనిచేసే సంస్థనే హైడ్రా సంస్థ. ఈ వ్యక్తుల గురించి పనిచేసే సంస్థ కాదు ఇది. ఇది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. హైడ్రా అనేది ఈరోజు మన భాగ్యనగరంలో, హైదరాబాద్ నగరంలో చిన్న జల్లులు పడితే కూడా సముద్రాన్ని తలపించే విధంగా ఉన్నాయంటే దానికి కారకులైన వ్యక్తుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తప్పనిసరి. ఎందుకంటే మీరు చూసిరు, ఆ రోజు మనకు నిజాం సర్కారు 100 సంవత్సరాల క్రితము ఏదైతే గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్ కానీ మన నగర జలాశయాల కోసం, నగర దార్తి తీర్చ కోసం ఆ రోజు ఆ మహానుభావుడు ఏదైతే నిర్మాణం చేసిండో ఆ నిర్మాణాలన్నీ కూడా దాదాపు 2500 ఎకరాలను ఈరోజు 200కు పైచిల్క ఎకరాలుగా తీర్చిదిద్దిన గత ప్రభుత్వంలోని పెద్దలు కానీ, అంతకుముందున్న ప్రభుత్వ పెద్దలు కానీ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఇలా పేదల పాలిట ఒక పెను ప్రమాదంగా మారిందని చెప్పక తప్పదు. అందుకొరకే ఈరోజు గతంలో మనము కొన్ని వందల సంవత్సరాలు తీసుకుంటే కాకతీయుల గొలుసు కట్ట చెరువులు అనేటివి ఉండే. అంటే మనం కాకతీయులను తెలుసుకుంటున్నాం. రేపు భవిష్యత్తులో ఈరోజు కవిత గారు, మీరు కానీ మేము కానీ చూడకపోవచ్చు, కానీ రేపు రాబోయే భవిష్యత్తులో మన పిల్లలు మన జలాశయాల నుంచి నీరు తాగడము చాలా ఈజీ అని నేను సందర్భంగా చెప్పదలుచుకున్నా. అయితే ఇప్పుడు మనకు భవిష్యత్ తరాల కోసం మన చెరువుల్ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎగ్జంప్షన్స్ అనేవి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు గతంలో టక్కున ఎవరైనా పర్లేదు, జలాశయాల మీద కట్టుకున్నారు, వాళ్ళని కబ్జా చేశారు, అక్రమాలు జరిగాయి అంటే అన్నిటిని కూల్చేస్తామన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదు, ఆల్రెడీ అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళము అనే ఒక మాట చెప్పారు. అలా అనుకుంటే మొన్న సండే జరిగినటువంటి నల్ల చెరువు దగ్గర జరిగినవి ఆల్రెడీ వాళ్ళు నివాసం ఉంటున్నారు, 3 రోజుల కింద గృహప్రవేశమైన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు అధికారుల మీద ఇంకెవరి మీద చర్యలు తీసుకోకుండా కేవలం అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళ మీద మాత్రమే చర్యలు. అదే టైంలో నోటీస్ పీరియడ్లు అనేవి ఇస్తున్నారు. 30 రోజుల పీరియడ్, కోర్టు కూడా వెళ్ళి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోవచ్చు, స్టేటస్ కో ఉంటుంది, లేకుంటే ఎన్ఓసి అనే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ ఎక్సెప్షన్స్ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇక్కడ ఒకటి కవిత గారు, గౌరవ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని? నివాస స్థలం ఉన్న వారికి నోటీసులు ఇచ్చి కూలగొట్టాలని ఒక నియమ నిబంధన పెట్టుకుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కూడా ఈ బడాబాబుల ఇండ్లు ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ తక్షణమే డెమాలిష్ చేయాలి. ఒకవేళ ఈ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఎవరైనా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి అంటే దారిద్ర్య రేఖకు దిగ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరం అనుకుంటే మనం ప్రత్యామ్నాయం కల్పిద్దాం. అంటే అదే ఏరియాలో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పిస్తారని గతంలో ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకున్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక క్వశ్చన్ వేసారు నాకు, ఏమని? దీనిలో పక్షపాత వైఖరి చూపిస్తా, సాక్షాత్తు ముఖ్యమంత్రి సోదరుడే ఉన్నాడు కదా ఈ యొక్క ప్రాంతంలో, మనం అనుకున్న ప్రాంతంలో. కానీ తిరుపతి రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సోదరు తిరుపతి రెడ్డి గారు ఏమన్నారు, ఒకవేళ మాకు నిర్మాణం జరిగినప్పుడు ఇది ఎఫ్టీఎల్ అనే సంగతి మాకు తెలియదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే, ఒక హైడ్రా ఏదైతే కొంత పరిధిని ఎంచుకున్నదో ఆ పరిధిలో ఇట్లా ఒకవేళ మా ఇల్లు ఉంటే
నేను తాళాలు ఇచ్చిపోతే మీరు కూలగొట్టడానికి సిద్ధంగా అని కూడా చెప్పడం జరిగింది. ఇంతకంటే నిష్పాక్షకమైన అన్న తర్వాత కోర్టుకు వెళ్లారు. 30 రోజుల గడువు అనేది ఉంది. ఇప్పుడు వాళ్ళని కూల్చాల్సిన అవసరం లేదు, స్టేటస్ కో అనేది మెయింటైన్ చేయమని కోర్టు దగ్గర నుంచి వచ్చింది. బట్ నల్ల చెరువు కావచ్చు, మిగతా చోట్ల చూసుకుంటే కేవలం 2-3 రోజులు ఇమ్మీడియట్ గా నోటీసులు ఇస్తున్నారు, నెక్స్ట్ డే వెళ్తున్నారు. అది కూడా వీకెండ్ లో మాత్రమే వెళ్ళి కూల్ చేయడం అనేది, అర్ధరాత్రులు కూల్ చేయడం అనేది. అంటే అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది మేడం. అది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రేపు మాపు సీఎం గారు నిర్ణయం తీసుకుంటున్నారు దాని మీద. సీఎం గారి దూరదృష్టి ఏంటంటే చెరువులను కాపాడాలి, బఫర్ జోన్లను కాపాడాలి, ఎఫ్టీఎలను కాపాడాలి, నదీ ప్రవాహక ప్రాంతాలను కాపాడాలి. ఇవాళ దుర్గం చెరువు ఏమైనా చూసినాం మనం, మీ కండ్ల ముంగటినే కవిత గారు. అదేవిధంగా సర్వన ట్యాంక్ ఏమైనా చూసినాం, మాసప్ ట్యాంక్ ఏమైనా చూసినాం. అదే ఎన్నో ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ను ముంచేసే పరిస్థితికి వచ్చిందంటే మనం ఇక్కడ ఒకటి కవిత గారు నేను చెప్పదలుచుకుంటే వ్యక్తుల ప్రయోజనాలు కాదు, వ్యవస్థ ప్రయోజనాలు ఇంపార్టెంట్. ప్రభుత్వం పదే ఏం చెప్తాదంటే మనకు వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే ఏం పని చేయలేము, వ్యవస్థ గురించి పనిచేయాలి. ఈ రోజు కష్టమో నిష్ఠూరమో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో చెడు పేరు వస్తుందో మీలాంటి మీడియా సంస్థలు చెప్పాలి. కానీ రాబోయే తరానికి మాత్రం ఒక సర్కార్, గవర్నమెంట్ సర్కార్ ఉండే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇవి జరిగినాయి, ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాము అని చెప్పడానికి మాత్రం ఒక సాంకేతిక మాత్రం ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఇలా ఏ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ ఉస్మానియా వైద్య కళాశాల కానీ ఇలా ఏ నిజాం ప్రభువుల చేత నిర్మించబడ్డాయో ఇలా వాళ్ళని తలుచుకుంటున్నాం మనం. ఇలా ఆర్ట్స్ కాలేజ్ కాడిపోతే మన నిజాం ప్రభు గుర్తొస్తాడు, చార్మినార్ కాడిపోతే కులి కుతుబ్ షా గుర్తొస్తాడు. అట్లనే రేపు చెరువుల దగ్గరికి పోతే రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి గుర్తు రావాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ ఎలాంటి విపక్ష స్థానానికి ఎలాంటి స్థానం లేదని కవిత గారికి మీకు చెప్తా ఉన్నాను. అదే విధంగా ఇంకొక విషయం ఏం చెప్తానంటే ఏదైతే బిలో ప్రావర్టీ వాళ్ళు ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి నోటీసులు ఇస్తాం, ప్రభుత్వం పరంగా ఖచ్చితంగా నోటీసులు. ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు ఇక గండిపేట దగ్గర ఒక 200 గజాల్లో వ్యక్తిగతంగా ఇల్లు కట్టి అపార్ట్మెంట్ కాదు, మీకు నోటీసులు ఇచ్చి 100 రోజుల్లో 200 రోజుల్లో మేము టైం పెట్టినప్పుడు అంతిమంగా మీకు ఇంకొకటి ఏంటంటే ప్రత్యామ్నాయ శక్తి ఒకటి చూపించాలి. ఈ 200 గజాలు తీసుకపోయి మీకు వికారాబాద్లో సరౌండింగ్ ప్రాంతాల్లో ఒక 200 గజాలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి అవసరం అనుకునే బ్యాంకులను కూడా ప్రొవైడ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ముందుకు వచ్చారు కదా. ఇంతకంటే ఈ హైడ్రా అనే దాని విషయంలో ఎక్కడ కూడా పక్షపాతం అనేది ఇంతవరకు జరగలేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా పేద ప్రజల మీద జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం తన దృష్టిని వాళ్ళ మీద ప్రభుత్వ దృష్టి ఉంటుందన్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నారు. కుల మతాలు లేవు అనుకున్నప్పుడు మతానికి సంబంధించి బీజేపీ ఎందుకని క్వశ్చన్ చేస్తుంది? అక్కడ ఓవైసీ బ్రదర్స్ కి సంబంధించి వాళ్ళు కూడా చెరువుల్ని, సల్కం చెరువుని ఆక్యుపై చేసుకున్నారు, ఫాతిమా కాలేజ్ లేకుంటే అక్కడ హాస్పిటల్ కట్టారు అనుకున్నప్పుడు ఓల్డ్ సిటీ వైపు హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదు అనేది అక్కడ ఒక భయం అనేది ఉంది, లేకుంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కూల్చేవన్నీ ఇటువైపు ఉన్నటువంటి ఈ చెరువులు లేకుంటే ఇటు మీద దృష్టి పెట్టారు తప్ప ఓల్డ్ సిటీ వైపు హైడ్రా ఇంకా ఎందుకు వెళ్ళలేకపోయింది? ఇప్పుడు ఓవైసీ బ్రదర్కు నోటీస్ ఇచ్చిరా లేదా తెలుసుకోండి. ఖచ్చితంగా నోటీసులు ఇచ్చినాం. ఆ యొక్క విద్యా సంస్థల్లో దాదాపు 30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఆ విద్యా సంవత్సరం పూర్తి అయిన వెంటనే వాళ్ళుగా స్వయంగా వాళ్ళే కూల్చేస్తామని ఒక ఒప్పందం చేశారు. ఇప్పుడు ఉన్న పొలంగా మనం కూల్చినామనుకోండి, విద్యార్థులు ఎక్కడ పోవాలి? అందులో చదువుకుంటున్న మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అంటే అక్కడనే అని కాదు, ఏ కళాశాలలో అయినా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. కానీ ఆ విద్యా సంస్థలను ఉన్న పొలంగా వస్తే ఆ విద్యార్థులు రోడ్ల పోలేదు. రెండవది వాళ్ళకి అడ్మిషన్ ఎక్కడ ఇవ్వాలండి? మీరు చెప్పండి కవిత గారు, వాళ్ళకి అడ్మిషన్ ఎక్కడ ఇవ్వాలి? ఆ స్థలం ఎక్కడ దొరకదు. మీరు అన్నది 100% ఆ సల్కం చెరువులో ఉన్నదా 100%. దాన్ని హైడ్రా రంగనాథ్ గారు నోటీసులు ఇచ్చినది కూడా తెలుసు. నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని ఏదో రక్షిస్తున్నామంటే మాకేదో సంబంధం ఉన్నట్టు. నోటీసులు ఇచ్చినాం కదా, ఇచ్చిన తర్వాత లిఖితపూర్వకమైన హామీ తీసుకున్నాం. ఏదైతే ఓవైసీ వాళ్ళ బ్రదర్ దగ్గర మేము లిఖితపూర్వమైన హామీ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ మే, జూన్, జూలైలో ఏదైతే విద్యా సంవత్సరం పూర్తి అవుతుందో ఆల్టర్నేట్గా వాళ్ళు వేరే స్థలంలో కాలేజీ కడతారా ఇంకేది కడతారా కట్టి ఈ విద్యార్థులకు ప్రత్యామ్నాయ కోర్సులు రన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోలేదు. అందుకొరకే ఏ విద్యా సంస్థలు కూడా ఇంతవరకు మేము కూల్చలేదు. ఇప్పటి వరకు కూడా ఈవెన్ మల్లారెడ్డి విద్యా సంస్థలు కూడా మేము కూల్చలేదు, నోటీస్ ఇచ్చినాం. అట్లా ఎన్నో ఇక్కడ మన కూట్పల్లి ప్రాంతాల్లో కూడా విద్యా సంస్థలు నెలకొన్నాయి. వాళ్ళందరూ నోటీసులు ఇవ్వడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు కూడా ఏం ఆదేశిందంటే లైవ్ లైన్లను కూలగొట్టొద్దని చెప్పింది. నోటీసులు ఇవ్వండి, వాళ్ళ దగ్గర ఎవరెవరు ఏ విధంగా మ్యానిపులేట్ చేసిరు, ఆ అక్రమ భూమి ఎలా వచ్చింది, అది ప్రభుత్వ భూమా లేకపోతే
బఫర్ జోన్లో కట్టిరా, ఎఫ్టీఏలో కట్టిరా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సంబంధించిన అధికారులను ఆ రోజున కలెక్టర్ కానీ, ఆ రోజున టౌన్ ప్లానింగ్ అధికారి కానీ, ఆ రోజున ఆ సంబంధించిన రెవెన్యూ డివిజన్ అధికారులను అందరినీ కూడా మేము కోర్టుకు వీడుస్తున్నాం కదా. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక 4 అడుగులు ముందుకే వేస్తుంది, కానీ వెనకకి వేయడం మాత్రం జరగదు. ఇప్పుడు కోర్టుకు ఈడుస్తున్నారు, అధికారులకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటిదాకా ఇన్ని ఎకరాల్లో జరిగింది, ఇన్ని ఎకరాల్లో మేము అక్రమాలని గుర్తించాం, కూల్చేసాం అనుకున్నప్పుడు చర్యలు తీసుకుంది మాత్రం కేవలం 6 అధికారుల మీద మాత్రమే. 6 అధికారులు అంటే ఇన్ని ఎకరాలకు సంబంధించి కేవలం 6 మాత్రమే బాధ్యుల, మిగతా వాళ్ళని ఎందుకు మీరు పరిగణించట్లేదు? ఖచ్చితంగా ఏ ఒక్క అధికారిని, ఏ ఒక్క అవినీతి అధికారిని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అంటేనే గతంలో బాగా అవినీతి అధికారులు ఉండే ఎవరో చెప్తే టకా పర్మిషన్లు ఇచ్చిపోండి, వాళ్ళను కూడా వెంటాడి చట్ట పరిధిలో ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవడంలో ఎలాంటి అతిశక్తి. కాకపోతే మీరు ఏమనుకుంటారంటే మెయిన్గా ఇప్పుడు నాగార్జున కట్టారు, ఆ అధికారి మీద తీసుకున్నాము, కొంత సినిమా స్టార్ల మీద తీసుకున్నప్పుడు దాని ఫోకస్ మీడియా అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ చిన్న వాళ్ళ మీద తీసుకున్న అధికారుల మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఈరోజు ఒక దూరదృష్టితోటి, ఇలా ఇది తాత్కాలికమైంది కాదు కవిత గారు, చాలా దూరదృష్టితో ఆలోచించి పెద్ద టాస్క్ ఇది గవర్నమెంట్కు. ఇది మామూలు టాస్క్ కాదు. డైవర్ట్ డైల్యూట్ అవ్వదా? ఎక్కడ కూడా ఎంత పెద్ద ఒత్తిడి వచ్చినా కానీ, ఇలా సీఎం గారి మీద చాలా ఒత్తిడి లేదనుకుంటురా, మంత్రుల మీద ఒత్తిడి లేదనుకుంటురా, ఇలా సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే మా మీద ఒత్తిడి వేస్తుంది కదా, అయినా కానీ మేము ఎక్కడ కూడా వాళ్ళ ఒత్తిడికి లోనైతలే. మేము ఖచ్చితంగా జరగాల్సిందే. ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, లేకపోతే నగరం చుట్టూ మొత్తం ఏమవుతుంది, ఇక్కడ పొల్యూషన్ ఏర్పడుతుంది మొత్తం. రేపు భవిష్యత్తులో ఇలా మనం గోదావరి మీద ఆధారపడుతున్నాం, అటువైపు ఇది మన సౌత్ వైపు మొత్తం కృష్ణానది మీద ఆధారం. ఒకవేళ రేపు రాబోయే రోజులలో కృష్ణానో లేకపోతే మన గోదావరి ఎండిపోయింది అనుకోండి, అంటే ఎప్పుడు ప్రకృతి ఏ రకంగా మనను దయించి వేస్తా తెలియదు కదా. ఇప్పుడు ఉన్న పొలంగా స్టూడియో నుంచి బయటకు వెళ్ళాలని వర్షం కుడితే కూడా మనం ఏం చేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో మన జలాశయాలను మనం రక్షించుకోవాలనే ఒక దూరదృష్టితోటి తాత్కాలికంగా ఏదో గడ్డపార పెట్టి ఈరోజు తోమేసి 2 బుల్డోజర్లు పెట్టి తోమేసి ఆ బుల్డోజర్లని మొత్తం టీవీలలో చూపించడం కాదు. ఇది దీర్ఘ ప్రణాళిక, కనీసం ఒక 20 సంవత్సరాల ప్రణాళిక ఇది. అప్పుడే ఈ యొక్క నగరంలోని జలాశయాలని నిండు కుండలుగా మారుతాయి. ఇలా జలాశయాలన్నీ నిండు కుండలుగా మారకపోవడం గల కారణం ఏంటంటే, ఎగ్జాంపుల్ మేము చిన్నతనంలో గండిపేట నీళ్ళు అని తాగుతుంటాం. గండిపేట నీళ్ళు మనకు శారీరకంగా కూడా బలమైనది. కొంతమంది అంటున్నారు అది నీకు గండిపేట నీళ్ళు పడ్డాయి ఊరు నుంచి వస్తా అన్నారు, మీ దృష్టికి కూడా ఉంది. కానీ ఆ గండిపేట నీళ్ళు ఎక్కడ పోయినామమ్మా, ఈరోజు సరాసరి మన నగరంలోకి వస్తున్నాయి. గండిపేట అవతల ఉన్న ప్రాంతాన్ని ఏదైతే ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ముఖ్య గౌరవ కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చారో, ఆ ఎఫ్టీఎల్లో ఉన్న అనుమతుల ఒక డ్రైనేజ్, ఆ పక్కన ఉన్న ఫామ్ హౌస్ల డ్రైనేజ్ మొత్తం కలిసి ఇలా ఒక మురికి కుంపగా మారింది. ఇలా గండిపేట చెరువు. మీరు ఏమంటారు? దాన్ని హర్షిస్తారా? మీడియా హర్షిస్తారా? ప్రజలు హర్షిస్తారా? ఇలా జంట నగరాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇలా దాదాపు 4 కోట్ల మంది నివసించే ప్రాంతంలో ఇలా వివిధ ఏరియాల నుంచి వచ్చి నగరంలో సెటిల్ అవుతారు. నగరం నుంచి గ్రామాల కోతలేరు. ఇలా కరీంనగర్ నుంచి వస్తారు, కుక్కుట్పేటలో సెటిల్ అవుతారు, విజయవాడ నుంచి వస్తారు, వనస్థలిపురంలో సెటిల్ అవుతారు, కల్వకుర్తి ప్రాంతం నుంచి వస్తారు, ఓల్డ్ సిటీలో సెటిల్ అవుతారు, అదే బెంగళూరు నుంచి వచ్చి శంషాబాద్లో సెటిల్ అవుతారు. కానీ నగరం విస్తరణ వేగంగా జరుగుతుంది కాబట్టి ఇలా ఔటర్ రింగ్ రోడ్కు ఇంకా ఎక్కువ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నారంటే, నగరం విస్తీర్ణం జరుగుతున్న సమయంలో ఒకవేళ గోదావరి కానీ కృష్ణ కానీ ఏదన్నా జరగరాని పరిస్థితుల్లో రాలేదు, వర్షాలు పడలేదంటే హైదరాబాద్ నగరం మరో సోమాలియా మారుతున్న సంగతి మనం మరవద్దని సందర్భంగా కవిత గారు మనం గుర్తుపెట్టుకోవాలి. సోమాలియాలో ఇలా ఏ పరిస్థితి, ఇలా సోమాలియాలో ఆఖరి పొట్లాల కోసం నీటి కోసము మురికి నీళ్ళు తాగుతురండి. అక్కడ సోమాలియా ఎందుకండి, బెంగళూరులో చూసుకోండి. లాస్ట్ టైం మనం కవిత గారు బెంగళూరులో ఇదే మన వేసవి కాలంలో నీటికి చిన్న బాటిల్కు 1000 రూపాయలు తీసుకున్నారండి. చిన్న బాటిల్కు 1000 రూపాయలు తీసుకున్నారు. ఆ సందర్భంలో ఒక ఫంక్షన్ పోలేని పరిస్థితి నాకు ఏర్పడ్డది. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, పర్యావరణంలో జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న దూరదృష్టి మనం రాబోయే తరానికి ఒక ఆదర్శంగా ఉండాలని ఇవాళ హైడ్రాను మనము ఇక్కడ
ఏదైతే కార్యక్రమం చేపడుతున్నామో మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ మనల్ని ఆదర్శంగా తీసుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదని మీ సందర్భంగా చెప్పదలుచుకున్నా. శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నారు సినీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఒత్తిడి ఉంది రేవంత్ సర్కార్ మీద, రేవంత్ రెడ్డి మీద అనుకున్నప్పుడు ఇదే ఒత్తిడి కాంగ్రెస్ లీడర్ల దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది అనేది నిజంగా ఇలాంటి ఒత్తిళ్లు డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చి కంటిన్యూస్ గా పనిచేస్తున్నాయి అనుకున్నప్పుడు డైవర్ట్ కానీ డల్యూట్ కానీ కాదా హైడ్రా? ఇంకా ఒకటమ్మా, ఇక్కడ వ్యవస్థ నేను స్టార్టింగ్ కూడా చెప్పిన, ఏ కాంగ్రెస్ నాయకుడు, ఏ బీజేపీ నాయకుడు, ఏ టీఆర్ఎస్ నాయకుడు, ఇంకెవరో సినిమా తారలు ఎవరన్నా పెద్ద స్టార్స్ అంటే ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసే కొన్ని శక్తులు కూడా ఉన్నప్పటికీ కూడా హైడ్రా అనే సంస్థ తన మార్గం వైపే పోతుంది కానీ వెనుక మార్గం వైపు కాదు. నేను ఏ రాజకీయ నాయకుడు కాదు, మా కాంగ్రెస్ వాళ్ళే ఉండొచ్చు, నేను స్పష్టంగా చెప్తున్నా కవిత గారు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనో ఎంపీలో ఉండొచ్చు, ఖచ్చితంగా డెమాలిష్ చేస్తాం. కానీ బీజేపీ వాళ్ళు ఉండని, టీఆర్ఎస్ వాళ్ళు ఉండని, కమ్యూనిస్టులు అయితే ఉండరు అనుకో. కానీ వీళ్ళు ఎవరైనా ఎంత పెద్ద రాజకీయ నాయకుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సినిమా హీరో నాగార్జున టాప్ లీడర్, టాప్ యాక్టర్ మనం చూసాం, ఆయనదే కూర్చున్నాం, ఇంకా మీతో కూర్చోడానికి పెద్ద ఇబ్బంది ఏముంది? అదేవిధంగా ఎంతోమంది సినిమా యాక్టర్లతో పాటు మా రాజకీయ నాయకులది. మీకు ఒకటి చెప్తా చూడండి, కేంద్ర మంత్రి, గత కేంద్రంలోని పనిచేసిన రక్షణ శాఖకు సంబంధించిన మంత్రి పల్లం రాజే గుల్లగొట్టినాక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరమైన చర్చ అవుతుంది అంటున్న కవిత గారు. కనుక హైడ్రాకు వ్యక్తులతో సంబంధం లేదు, ఓన్లీ వ్యవస్థతో సంబంధము. భావి తరాల్లో ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్యని తలుచుకుంటున్నాం, అదేవిధంగా ఒక రంగనాథ్ గారిని తలుచుకుంటాం. ఏసీపీ జాయింట్ యాక్షన్ కమిటీ జేడీ లక్ష్మీనారాయణ చరిత్రలో నిలబడ్డాడు, అదే హైడ్రా ఈ రంగనాథ్ గారు నిలబడతారు, అదే ముఖ్యమంత్రి గారు నిలబడతారు. ఏ రాజశేఖర్ రెడ్డి అయితే ఫీజు రియంబర్స్మెంట్ మీద చరిత్రలో నిలబడ్డాడు, ఏ రాజశేఖర్ రెడ్డి అయితే మరి ఆరోగ్యశ్రీ గురించి నిలబడ్డాడు, రేపు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాల మీద చరిత్రలో సువర్ణాక్షరతో చెప్పడంలో ఎలాంటి అతిశక్తులే. మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఒక ద్వితీయ శ్రేణి నాయకునిగా నేను స్వాగతం పలుకుతున్నాను రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యకు. నేనే కాదు, ఇలా మీలాంటి మహిళలు కూడా ఇవాళ కుండలు ఎత్తుకొని పోయే సంస్కృతి నుంచి ఇవాళ నల్లాలు పట్టుకునే సంస్కృతి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కనుక ఇలా మహిళా లోకం అంతా కూడా హర్షిస్తున్న సంగతి కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. సో శ్రీనివాస్ గారు కరెక్ట్ గా హైడ్రా వచ్చి 1 month దాటింది, 1 month లోనే బోల్డ్ అన్ని వేరియేషన్స్ వెర్షన్స్ ను హైడ్రా చూపించింది. కాబట్టి ఇంకో 1 month తర్వాత ఖచ్చితంగా మీతో కూర్చొని మళ్ళీ ఇలాగే డిస్కషన్ చేద్దాం, వచ్చేటువంటి డెవలప్మెంట్స్, డైల్యూషన్స్, డైవర్షన్స్ ఏమున్నాయి అనేది మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి.